మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూడమ్మా, ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు. ఆ దారుణమైన ట్రైన్ యాక్సిడెంట్లో మృత్యువు అంచుల దాకా వెళ్ళి తిరిగొచ్చావు. ఏ దేవుడో కరుణించడం వల్లే చీకటి కమ్ముకున్న ఈ ఇంట్లో మళ్ళీ దీపం వెలిగించినట్లయింది. ఆ షాక్ వల్ల నీకు చాలా విషయాలు గుర్తులేవని నేను అర్థం చేసుకోగలనమ్మా. లేదు మావయ్య గారు, తప్పు నాదే. మీరు రోజు వేసుకునే టాబ్లెట్స్కి బదులు వేరేవిచ్చి మిమ్మల్ని కష్టపెట్టాను. అత్తయ్య గారిని కంగారు పడేలా చేశాను. ఏంటమ్మా నువ్వు? జరిగిన దాంట్లో నా తప్పు మాత్రం లేదు. రోజు వేసుకునే మందులే కదా అని గబాలన వేసేసుకున్నాను. సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. ఆ మాటకొస్తే అసలు తప్పంతా మీ అత్తయ్యదే. అత్తయ్యదా? తనేం చేసింది? అది కూడా నేనే చెప్పాలా? ఆ టాబ్లెట్లేవో తనే నా చేతికి ఇచ్చి వెళ్ళుంటే ఈ ఇంట్లో అందరూ కంగారు పడాల్సిన పరిస్థితే వచ్చేది కాదు కదా. మావయ్య గారు, మీకు నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అమ్మా, ఇంకెప్పుడు ఎలాంటి పొరపాటు జరగకుండా నేను జాగ్రత్త పడతాను. అమ్మా మాధవి, ఒక్క మాట చెప్పనా? పడుతూ లేస్తూ ఉండేదే కెరటం, తప్పులు ఒప్పులతో సాగేదే జీవితం. చిన్న చిన్న వాటికే కోపాలు తెచ్చుకుంటే పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు ఎలా భరిస్తామమ్మా? నాకేం కాలేదు గాని నువ్వు వెళ్ళు. ఇవాళ జరిగింది చిన్న తప్పు కాబట్టి క్షమించారు. ఒకవేళ రేపు నేను మీ కోడలు మాధవినే కాదు అనే నిజం తెలిస్తే ఏమంటారు? మీరు ఏమైపోతారోనని భయంగా ఉంది. హర్షాబాబు ఈ వారం మొత్తం పనిచేసింది. ఏంటంత నెమ్మదిగా చేస్తున్నారు? కానివ్వండి త్వరగా. పెళ్లికి వచ్చినట్టులా నెమ్మదిగా చేస్తున్నారండి, కానివ్వండి త్వరగా. నీకే చెప్పేది, ఎంతసేపు చేస్తావు? ఏంటయ్యా అంత నెమ్మదిగా నడుస్తున్నావేంటి? రండి. కానీ 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 త్వరగా కానివ్వండి. ఆ లెక్కన మనం అందరికీ ఇవ్వాల్సిన కూలీ డబ్బులు ఓకే ఓకే, ఎవరికెంత కూలీ ఇవ్వాలో లెక్క ప్రకారం మొత్తం ఇచ్చేయండి. అలాగే బాబు. కానీ మీ చేతులతో మీరిస్తేనే వాళ్ళు సంతోషిస్తారు. సరే. ఇక్కడ పని ఎలా ఉంది? బాగుంది సార్. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. అలాగే సార్. ఏంటిది? శివయ్య గుడిలో విభూతి పెట్టుకోండి సార్. నీకు దేవుడు భక్తి ఎక్కువే అనుకుంటాను. ఆ దేవుడిదే లేకపోతే ఏమీ జరగదు కదండి. శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారు కదండి. విన్నారా సార్? వస్తూనే అందరితో కలిసిపోయాడు. అందరూ నా వాళ్లే అనుకునే మంచివాడు సార్. ఎస్, చూడగానే నాకు అలాగే అనిపించింది.
అందుకే కదా వెంటనే పనిలోకి తీసుకుంది. థ్యాంక్స్. హలో, చెప్పండి. ఓకే. గురుమూర్తి గారు, సార్. నాకు కొంచెం పని ఉంది, ఆ. వెళ్ళాలి. పని వాళ్ళకి జీతాలు మీరే ఇచ్చేయండి. అలాగే సార్. కానివ్వండి. అల్లుడు 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 అదేంటి నాతో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? అంటే తమరు పనుల చేత దగ్గరుండి అన్ని పనులు చేస్తున్నారు కదండి. తప్పుతుందా? మనది అనుకున్నాక ఎంత కష్టమైనా పడాల్సిందేగా. ఆ? ఈయన గారి మాట ఒకవైపు, చూపు ఒకవైపు. రే రే రే, కూళ్ళప్పుల కోసం అందరూ రండి. ఇదిగో మీరు కూడా రండి, అందరూ రండి. మళ్ళీ ఇందా, నీకు రావాల్సిన డబ్బు తీసుకో. ఇది నా మొదటి సంపాదన అయ్యా, చాలా సంతోషం. పిచ్చి మొహం, నా లైన్లోకి వస్తే కష్టపడకుండానే అంతకి 10 నేనిస్తాగా. నువ్వురా. మళ్ళీ ఏంటి బాబుగారు? ఏం లేదు మళ్ళీ, ఇందాక స్టోర్ రూమ్లోకి వెళ్ళినప్పుడు నా ఫోన్ అక్కడ మర్చిపోయాను. కొంచెం తెచ్చి పెడతావా? తెస్తాను బాబుగారు. మళ్ళీ ఫోన్ ఎక్కడా లేదే. బాబుగారు, మీ ఫోన్ కనిపించలేదు. తెలుసు బంగారం. బాబుగారు, తప్పుగా మాట్లాడకండి. మాట్లాడడం మాత్రమే కాదు మళ్ళీ, తప్పు చేద్దామని నిన్ను ఇక్కడికి రప్పించాను. ఛీ, దుర్మార్గుడా, అడ్డం జరుగు. నన్ను మర్యాదగా వెళ్ళనివ్వు. అట్లాగే 1/2 గంట తర్వాత పరవశంగా నిన్ను పంపిస్తానుగా. ఛీ, వదులు వదులు. ఆ కన్ను పడ్డాక ఏ ఆడదాన్ని వదిలిపెట్టే సమస్యే లేదే. నువ్వు కోరుకున్నంత డబ్బిస్తా, నోరు మూసుకొని లొంగిపోవే. వదులు వదులు. మళ్ళీ 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 ఇప్పటిదాకా ఇక్కడే ఉందే, ఇంతలో ఎటు వెళ్ళింది? మళ్ళీ వదులు. మళ్ళీ మ్మ్.